ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు వరుసగా 5 సార్లు బీజూ జనతాదళ్ గెలిచి ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ ఏకంగా 25 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఒడిశా రాష్ట్రాన్ని పాలించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేడీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడంతో నవీన్ పట్నాయక్ సీఎం సీట్ నుంచి దిగిపోయారు. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచేందుకు షాడో క్యాబినెట్ ఏర్పాటు చేశారు. 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలను కేటాయించారు. దీంతో మన దేశ చరిత్రలోనే ఓడిపోయిన పార్టీ తమ ఎమ్మెల్యేలకు శాఖలు కేటాయించి బీజేడీ రికార్డుల్లోకెక్కింది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగా మోహన్ మాంఝీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడంతో ప్రజలకు జవాబుదారీని చేసేందుకు నవీన్ పట్నాయక్ షాడో క్యాబినెట్ను ఏర్పాటు చేశారు. బీజేడీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు శాఖలు కేటాయించారు. మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ఎమ్మెల్యే ప్రతాప్ దేవ్ పర్యవేక్షించనున్నారు. మాజీ మంత్రి నిరంజన్ పూజారి గృహ, ఆహార వినియోగదారుల సంక్షేమ శాఖలు చూసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే షాడో క్యాబినెట్కి సంబంధించిన ఉత్తర్వులను బీజేడీ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. షాడో క్యాబినెట్ జనరల్గా మనం చూసినట్టయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ ఇలాంటి దేశాల్లో అన్నింటిలో కూడా ప్రతిపక్ష ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా షాడో క్యాబినెట్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్ట్రీ ఎలా పనిచేస్తుంది, వాటి పనితీరు ఎలా ఉంటుంది అనే దాన్ని నిరంతరం ఒక ఎనలైజ్ చేయడానికి, అదేవిధంగా వాటినంటూ ఒక పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు ఎత్తి చూపడానికి షాడో క్యాబినెట్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అదేవిధంగా బ్రిటన్ ప్రభుత్వాలు మనకి రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం, వాటిని పాటిస్తూ ఉన్నాయి. అయితే ఏవైతే ప్రతిపక్షాలు ఉంటాయో ఇవి షాడో క్యాబినెట్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలు ఒరిస్సా గవర్నమెంట్ని రూల్ చేసిన నవీన్ పట్నాయక్, 25 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ఇప్పుడు ఒక షాడో క్యాబినెట్ అయితే ఫామ్ చేయడం జరిగింది. అయితే ఒరిస్సా గవర్నమెంట్లో ఒరిస్సాలో 25 సంవత్సరాల తర్వాత బీజేపీ విజయం సాధించింది. నవీన్ పట్నాయక్ సీఎం కుర్చీని కూడా కోల్పోవడం జరిగింది. అయితే కుర్చీని కోల్పోయిన తర్వాత ఫారెన్ ప్రభుత్వాలు, ఫారెన్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు ఏవైతే ఫార్ములాని ఫాలో అవుతున్నాయో నవీన్ పట్నాయక్ కూడా ఇప్పుడు అదే ఫార్ములాని ఎగ్జాక్ట్గా కాపీ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నవీన్ పట్నాయక్ ఫాలో అయ్యే ఫార్ములాని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఎవరైతే మినిస్ట్రీ ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆర్థిక శాఖ మంత్రి ఉంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీలో కూడా ఒక ఆర్థిక శాఖ మంత్రిని ఎనలైజ్ చేస్తూ కంటిన్యూస్గా అతని యాక్షన్స్ని ఫాలో చేస్తూ దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఇంకొక మినిస్ట్రీ అయితే ఉంటారు. ఇతన్ని ఒక మనం షాడో మినిస్ట్రీగా మనం అభివర్ణించుకోవచ్చు. అయితే నవీన్ పట్నాయక్ చేసినటువంటి ఒక స్టెప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 50 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, బీజేడీలో 50 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా షాడో మినిస్ట్రీగా ప్రకటించడం జరిగింది. ఇతన్ని 25 సంవత్సరాల పాలనలో ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారో, ఎవరైతే హెల్త్ మినిస్ట్రీ చూసుకున్నారో వాళ్ళనే ఎగ్జాక్ట్గా ఆర్థిక శాఖ మంత్రిగా, హెల్త్ మినిస్ట్రీగా, షాడో మినిస్ట్రీగా ఫాలో చేయడం జరిగింది. సో టోటల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మాంఝీ బీజేపీ తరఫున మాంఝీ సీఎంగా ఉన్నారు. అయితే మాంఝీ గెలిచిన తర్వాత ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రమాణ స్వీకారానికి ముందు వెళ్ళి ఎక్స్ సీఎం నవీన్ పట్నాయక్ని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్లోనే ఈయన ప్రమాణ స్వీకారం కూడా మొదలవడం జరిగింది. అయితే దాని తర్వాత ఇప్పుడు బీజేపీపై ఒక అద్భుతమైన స్ట్రాటజీని అయితే నవీన్ పట్నాయక్ ఫాలో అవుతున్నారు. ఈ షాడో మినిస్ట్రీని మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. సో నవీన్ పట్నాయక్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ షాడో మినిస్ట్రీ ఎంత మేరకు ఆయనకి సానుకూలంగా కలిసి వస్తుంది, అదేవిధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ బీజేడీ తిరిగి ఒరిస్సాలో అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటుందా లేకపోతే బీజేపీయే మళ్ళీ రూల్ చేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం ఈ షాడో మినిస్ట్రీ వర్క్ చేసే ప్రాసెస్ బట్టే అదంతా కంప్లీట్గా
ఆధారపడి ఉంటుందని మనకు తెలుస్తుంది. అయితే నవీన్ పట్నాయక్ చేసినటువంటి ఈ షాడో మినిస్ట్రీ ఫార్ములాని మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు కూడా ఫాలో అవ్వాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నవీన్ పట్నాయక్ ఒక కొత్త ఒరవడికి నాంది పలికారని మనకు తెలుస్తుంది.